నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ రాత్రి 8 గంటలకు రామగుండంలో కేసీఆర్ రోడ్ షో 48 గంటల తర్వాత మళ్లీ జనంలోకి బీఆర్ఎస్ అధినేత బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నే గెలిపించాలని కేటీఆర్ పిలుపు నువ్వు కొట్టినట్లు నటించు నేను ఏడ్చినట్లు నటిస్తా ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయన్న హరీష్ రావు ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే ఈడీ సీబీఐ ఏం చేస్తున్నాయి రేవంత్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న హరీష్ నారాయణపేట జిల్లాను రద్దు చేస్తే రణరంగమే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వాడవాడలా రెపరెపలాడుతున్న గులాబీ జెండా దిగ్విజయంగా సాగుతున్న బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 737 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందజేస్తారు రమేష్ మమత 48 గంటల విరామం తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి యొక్క రోడ్ షో మరికొద్ది క్షణాల్లో రామగుండం వేదికగా కూడా కొనసాగనుంది ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని గెలుపును కాంక్షిస్తూ కేసీఆర్ గారి రోడ్ షో కొనసాగనుంది మరికొద్దిసేపట్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు గోదావరికంలోని రామగుండం సిపి కార్యాలయ ఆవరణకి హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అవుతారు అక్కడ నుండి ఇల్లందు గెస్ట్ హౌస్కి వెళ్తారు అక్కడ నుండి 8 గంటల 1 నిమిషం తర్వాత కూడా కేసీఆర్ గారు బస్సు ద్వారా రోడ్ షోకి హాజరవుతారు ర్యాలీగా మున్సిపల్ చౌరస్తాకు చేరుకుంటారు అక్కడ నుండి ప్రజల యొక్క ఘన స్వాగతం మధ్యలో గోదావరికని ప్రధాన చౌరస్తా వద్దకు చేరుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూ కూడా కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా గులాబాయి మయమని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా గ్రామాల నుండి పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు ముఖ్యంగా మహిళలు విద్యార్థులు యువకులు సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారి ప్రసంగం వినడానికి ఆయన చెప్పేటువంటి స్పీచ్ను వినడానికి పెద్ద ఎత్తున కూడా వేలాదిగా రోడ్ షో సభా స్థలి వద్దకైతే చేరుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి 3 కాన్స్టిట్యున్సీలు పెద్దపల్లి రామగుండం మంత్రిని 3 నియోజకవర్గాల నుండి ప్రతి మండలం నుండి కూడా 10,000 పైకి చిలుకు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా కూడా వారంతా కూడా కేసీఆర్ గారి రోడ్ షోకి అయితే పెద్ద ఎత్తున హాజరు కానున్నారు ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి అంటే కూడా ముఖ్యంగా సింగరేణి కార్మిక క్షేత్రం అని చెప్పవచ్చు సింగరేణి కార్మికులకు అడ్డాను కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ వేలాది మంది కార్మికులు 27,800 మంది పర్మనెంట్ సింగరేణి కార్మికులు అలాగే మరొక 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు మొత్తంగా అలాగే రిటైర్డ్ కార్మికులతో కలుపుకుని మొత్తంగా ఒక 2 లక్షల మంది పైచీలకు కార్మికులే ఉన్నారు ఈ కార్మికుల ఓట్లే కూడా కీలకం అని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం కేసీఆర్ గారికి ఈ ప్రాంతం అన్నా కూడా సింగరేణి కార్మికులన్నా కూడా అమితమైన ప్రేమనాలు ఎందుకంటే ఉద్యమ సమయంలో కూడా ఆయన ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారికి ఈ ప్రాంతం అన్నా సింగరేణి కార్మికులన్నా కూడా అమిత ప్రేమానురాగాలు ఉన్నాయి ముఖ్యంగా సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమ సమయంలో 45 రోజుల పాటు స్వచ్ఛందంగా విధులకు గైర్హాజరై తెలంగాణ ఉద్యమ సెగని కూడా ఢిల్లీకి తాకేలే చేశారు అందుకే సింగరేణి కార్మికులు అంటే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ అలాగే రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కేసీఆర్ గారు సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం అనేకం చేపట్టారు కార్మికులు గత పాలకులు పూడగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగాలను కూడా తిరిగి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది అలాగే వడ్డీ లేని గృహ నిర్మాణ రుణ సదుపాయం కావచ్చు అలాగే 13% ఉన్నటువంటి సింగరేణి కార్మికుల లాభాల వాటాను కూడా 32% కూడా పెంచినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కింది ఇలా అనేకం కూడా సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పాలన కూడా చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారిని కల్లారా చూడడానికి ఆయన చెప్పేటువంటి ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున కూడా తల్లి రావడం జరుగుతుంది అలాగే మరోవైపు రైతులు కూడా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోలేదు కానీ కాంగ్రెస్ వచ్చింది అన్ని పోయాయి అన్న విధంగా నీళ్లు పోయాయి సాగునీళ్ళు అన్ని కూడా పోయాయి అనే చందంగా కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కేసీఆర్ గారు కూడా బస్సు యాత్ర ద్వారా పంట పొలాలు కూడా సందర్శించారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కూడా పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారి రోడ్ షోకి తరలి రానున్నారు ముఖ్యంగా రైతులు తమ బాధను చెప్పడానికి కూడా కేసీఆర్ మీరు మళ్ళీ రావాలి మీరు ఉంటేనే మాకు అన్ని కూడా సాగునీళ్ళు వస్తాయి కరెంటు పోతుంది ఇవన్నీ కూడా
పోతున్నాయి. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు రావాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా అటు రైతులు, విద్యార్థులు, యువకులు కూడా పెద్ద ఎత్తున కూడా కేసీఆర్ గారు రోడ్ షోకి అయితే హాజరు కానున్న పరిస్థితులు అయితే మనం కనిపిస్తుంది. ఇప్పటికే అంతా కూడా గులాబీమయం అని చెప్పొచ్చు. ముఖ్యంగా అటు విద్యార్థులు, ఉద్యోగులు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఏదైతే 6 గ్యారంటీలు అమలు అంటూ కూడా అమలు కాని హామీలను అమలు చేస్తామంటూ తప్పుడు ప్రచారం చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పైన కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ గారి రాక కోసం కేసీఆర్ గారు ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరు కూడా ఊహించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు బస్సు యాత్రకు విశేష స్పందన వస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారికి వస్తున్నటువంటి విశేష స్పందనను ప్రజలు బ్రహ్మరథ పడుతున్నటువంటి పరిస్థితులను చూసి కావాలనే ఓర్వలేకనే ఒక కుట్రకోణంలో కూడా కాంగ్రెస్ బీజేపీ కుట్రకోణంలో ఒక 48 గంటల పాటు కూడా కేసీఆర్ గారి బస్సు యాత్రను కూడా నిషేధం విధించారు. ఈ మరికొద్ది నిమిషాల్లో కూడా ఈ 48 గంటల నిషేధం కూడా తొలగిపోనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 8 గంటల తర్వాత కూడా తిరిగి కేసీఆర్ గారి బస్సు యాత్ర రోడ్ షో యథావిధిగా షెడ్యూల్ ప్రకారం కూడా కొనసాగనుంది. మరికొద్ది సేపట్లో కేసీఆర్ గారు రామగుండం సిపి కార్యాలయంకి హెలిప్యాడ్ ద్వారా చేరుకుంటారు. అక్కడ నుండి మున్సిపల్ ప్రధాన చౌరస్తా, అక్కడ నుండి కూడా భారీ ప్రజల నీరాజనాల వద్ద, డప్పు చప్పుట్ల వద్ద పెద్ద ఎత్తున కూడా గోదావరి కానీ ప్రధాన చౌరస్తా వద్దకైతే కేసీఆర్ గారు చేరుకోనున్నారు. ఇక్కడ ఇప్పటికే వేలాది మందిగా కూడా ఈ సభాస్థలి వద్దకైతే తరలి రావడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పేటువంటి స్పీచ్లు వినడానికి అంతా కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మమతా రైట్ రమేష్. బీజేపీ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఏనాడు ఏమీ చేయని బీజేపీకి ఓటేయాలా అని ప్రశ్నించారు. కనీసం ఉప్పల్, నారపల్లి ఫ్లైఓవర్ను కూడా పూర్తి చేయలేకపోయిన బీజేపీకి ఓటేయాలా అని నిలదీశారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి ఇద్దరూ మల్కాజ్గిరికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి తన 3 దశాబ్దాల రాజకీయ అనుభవంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. లక్ష్మారెడ్డి గెలిస్తే ఒక సామాన్యుడి గొంతు లోక్సభలో వినబడుతుందని, మల్కాజ్గిరి అభివృద్ధి పథాన నిలుస్తుందన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గలం మల్కాజ్గిరికి బలమని తేల్చి చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. చోటాబాయ్, బడేబాయ్లు ఇద్దరూ ఒకటే అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అధ్యక్షతన తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ మొదలుపెట్టిన బస్ యాత్రతో రేవంత్ రెడ్డికి వణుకుడు మొదలైందని, అందుకే మోదీ సహాయంతో కేసీఆర్ పై నిషేధం విధించారని ఆరోపించారు. మోడీ అమలు చేస్తున్నాడు. కాంగ్రెస్ ఇద్దరు కలిసి మోసం చేసి డ్రామా చేసి తెలంగాణ నుంచి కేసీఆర్ వేరేయాలని చూస్తున్నారు. అట్లా పోతే ఆగమైపోతాం. మొన్న ఎన్నికలనే దెబ్బతిన్నాం. ఇప్పుడు మరొకసారి కనుక వేరే కుటుంబం ఓటేస్తే మన పని అర్థమవుతుంది. రైతు రుణమాఫీ గురించి చెప్పడం అంటే నర్సన్న మీద యాదగిరి నర్సన్న మీద 15 ఆగస్టు లోపు చేస్తా ఇదా చెప్పేది. మరి 9వ తారీఖు చేస్తా అంటే కదా ఏమైందంటే మాట్లాడు 15 ఆగస్టు వరకు చేస్తా అంటాడు. 15 ఆగస్టు వరకు ఎందుకు? ఏదో ఒక అబద్ధం మాట చెప్పి తప్పించుకొని పోవాలి బయట. ఇప్పుడు మనం ఓట్లు వేయించుకొని మళ్ళీ అబద్ధం మాట చెప్పాలి. కానీ పొద్దుగాల లేస్తే కేసీఆర్ గారిని పట్టుకొని నీ తలకాయ మీద దొక్కి ఎన్ని పాతాలను దొక్కుతా, కంట్ల పేగులు వీక్తా, కనుగుడ్లతో గోటీలాడతా, లాగుల తొండ దొరికి పెడతా. ఈ లాగుల తొండ దొరికి పెడతాను దాని తొండమొక్కపోయి నేను ముఖ్యమంత్రి చేసింది ప్రజలు దేనికి ముఖ్యమంత్రి చేస్తారు? నేను అభివృద్ధి చేయమని, సంక్షేమం చేయమని. ఏదో కేసీఆర్ గారి కంటే గొప్పగా చేస్తా అన్నావు, 6 గ్యారంటీలు అన్నావు, అబద్ధాలు చెప్పినావు, 420 హామీలు ఇచ్చినావు అని పుసుకున్న నమ్మానికి దాన్ని కొట్టేసి. కొత్తగూడెం పారిశ్రామిక వాడల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారం నిర్వహించారు. సింగరేణి మెయిన్ వర్క్ షాప్ లో ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విస్తృత ప్రచారం చేశారు. కేసీఆర్ హయాంలో కార్మికుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాల గురించి ఎంపీలు వివరించారు. సింగరేణి పరిరక్షణ జరగాలన్నా, పార్లమెంటులో తెలంగాణ వాణి వినిపించాలన్నా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో పరిపాలన సాగిస్తుందన్న ఎంపీలు కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని కోరారు.
కాంగ్రెస్ చేరికల కమిటీ చేతులెత్తేసింది. అసలు ఏం జరిగింది? ఎవరైనా వచ్చి కాంగ్రెస్లో చేరవచ్చని ఆహ్వానించి హడావిడి చేసిన కమిటీ వెనక్కి తగ్గడానికి గల కారణమేంటి అని పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్లో చేరికల కథా కమామీలు ఏంటని ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ చేరికల కమిటీ చేసిన ప్రకటన మూన్నాళ్ల ముచ్చటే అయింది. టీపీసీసీ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఇది ఏర్పడి వారం రోజులు తిరక్కముందే ఇకపై తమ సమక్షంలో చేరికలు ఉండవని, చేరాలనే ఆసక్తి ఎవరైనా ఉంటే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షీనే సంప్రదించాలంటూ చేతులెత్తేసింది. చేరికల కోసం ముగ్గురితో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి అందులో తమను నియమించి తీరా పరువు తీశారని వారు వాపోతున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి పార్టీలో ఎవరైనా చేరవచ్చని ప్రకటన ఇస్తే ఇప్పుడేమో ఎవడంటే వాడి మెడలో పార్టీ కండువా కప్పుతారా అని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురు తిరగడంతో చేరికల కమిటీ కంగుతింది. పొద్దున పార్టీలో చేర్చుకోవడం, సాయంత్రానికి వారి చేరికలను నిలిపివేసినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి నుంచే ప్రకటన రావడం నిత్యకృత్యంగా మారింది. ఇది తమ పరువు తీసినట్టు అవుతుందని చేరికల కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి పార్టీలో ఎవరైనా చేరాలనుకుంటే నేరుగా దీప్దాస్ మున్షీని కలవండని చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కాంగ్రెస్ లో చేరికలకు గేట్లు తెరిచినట్లు పార్లమెంటు ఎన్నికలకు ముందు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించినప్పటికీ పెద్దగా చేరికలు జరగలేదు. పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా చోటామోటా నాయకులు వచ్చినా చేర్చుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఎవరు వచ్చినా చేర్చుకోవాలని పిసిసిని ఆదేశించి వెళ్లారు. కొందరు చోటామోటా నాయకులతో పాటు గత ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ దక్కక పార్టీకి రాజీనామా చేసిన నాయకులు, తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన వారు గాంధీ భవన్ కు వస్తే చేరికల కమిటీ వారికి కండువాలు కప్పింది. తమను సంప్రదించకుండా ఎలా చేర్చుకున్నారని వారు దీప్దాస్ మున్షీకే నేరుగా ఫోన్ చేసి నిలదీసినట్లు సమాచారం. దీంతో వీరి చేరికను కూడా నిలిపివేసినట్లు ఆమె ప్రకటించక తప్పలేదు. పొద్దున కండువా కప్పడం, సాయంత్రానికి వారి చేరికలను నిలిపివేసినట్లు దీప్దాస్ మున్షీ ప్రకటించడంతో తాము చేరికల కమిటీ నుంచి తప్పుకుంటున్నట్టు సభ్యులు ముగ్గురు చెప్పారు. ఇక నుంచి ఎవరైనా పార్టీలో చేరాలనుకుంటే నేరుగా దీప్దాస్ మున్షీనే సంప్రదించాలని జగ్గారెడ్డి ప్రకటించారు.